వెల్కమ్ టు టాప్ 4 at 4 pm నేను సింధూర. ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. రైతాంగానికి భరోసాగా నిలిచిన గులాబీ సైన్యం ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగడుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో గులాబీ దండు సమరబేరి మోగించింది. ఇక రెండో టాపిక్ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది. రిటైర్మెంట్ బకాయిలు బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి వచ్చిన రిటైర్డ్ ఉద్యోగులను అరెస్టు చేసింది. ఇక టాప్ 4 లో మూడో టాపిక్ పాలమూరు గొడవ పడ్డాయంటూ గులాబీ నేతలు సమరభేరి మోగిస్తోంది. ఈ మేరకు జిల్లాలోని ప్రాజెక్టులను మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు. ఇక నాలుగో టాపిక్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. వనస్థలీపురంలో ఓ బిల్డర్ భార్య సూసైడ్ చేసుకుంది. ఇక టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్ రేవంత్ సర్కార్ పై అన్నదాతల ఆగ్రహం, జోగు రామన్న ఆధ్వర్యంలో పోరుబాట అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 తెలంగాణలో నిరంకుశ పాలన, ఉద్యోగులపై కర్కశత్వం, అక్రమ అరెస్టులు అంటూ టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 ప్రాజెక్టుల పేరిట గులాబీ నేతల దండయాత్ర, రేపు పాలమూరు రంగారెడ్డి సందర్శన అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 హైదరాబాద్ లో కుదేలైన రియల్ రంగం, ఆర్థిక ఇబ్బందులతో ఆగని బలవన్మరణాలు అంటూ టాప్ 4 న్యూస్. ఇక ఇప్పటి వరకున్న టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. టాప్ 1 రేవంత్ సర్కార్ పై అన్నదాతల ఆగ్రహం, జోగు రామన్న ఆధ్వర్యంలో పోరుబాట అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 తెలంగాణలో నిరంకుశ పాలన, ఉద్యోగులపై కర్కశత్వం, అక్రమ అరెస్టులు అంటూ టాప్ 2 న్యూస్. కమింగ్ టు టాప్ 3 ప్రాజెక్టుల పేరిట గులాబీ నేతల దండయాత్ర, రేపు పాలమూరు రంగారెడ్డి సందర్శన అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 హైదరాబాద్ లో కుదేలైన రియల్ రంగం, ఆర్థిక ఇబ్బందులతో ఆగని బలవన్మరణాలు అంటూ ఇప్పటి వరకున్న టాప్ 4 హెడ్లైన్స్.